చట్టం గ్రాట్యుటీ చట్టం గ్రాట్యుటీ చట్టం గ్రాట్యుటీ చట్టం సహకార సంఘాలు 2019 తర్వాత నియమితులైన వారిని 2019 తర్వాత నియమితులైన వారిని మా కోరికలు సిఐటియు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే రావచ్చు. సిఐటియు 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ నా పేరు తోట వెంకటరామయ్య. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మా సహకార రంగంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీవో 36 ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. దాని నిమిత్తం 6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ జీవో ప్రకారంగా మా పే స్కేల్స్ అమలుపరచాలని, అలాగే గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలుపరిచి గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే 2019 తర్వాత ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి కొనసాగించాలని, అలాగే ఉద్యోగులకి డ్యూటీలో పెట్టినటువంటి శాలరీస్ని అది శాలరీస్గానే గుర్తించి రద్దు చేయాలని, ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఒక షెడ్యూల్ ప్రోగ్రాము ఇవ్వడం జరిగింది. అది జనవరి 10వ తారీఖు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర ధర్నా నిర్వహించాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర మరి ఈ ధర్నాని 20వ తారీఖున ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే వచ్చే 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం మరి చేస్తూ రాష్ట్ర సహకార నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. అప్పటికి కూడా మా సమస్యల పరిష్కారం కాకపోతే 10/2/2025 నుండి నిరవధిక సమ్మె చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సహకార బ్యాంకు అలాగే మా కమిషనరు ఆర్సిఎస్ వారు మా సమస్యల పరిష్కారానికి మరి నిర్ణయం తీసుకోవాలని ఈ రాష్ట్ర యూనియన్ తరఫున కోరుతా ఉన్నాను.